అండి, అందరికీ నమస్కారం. 2017-16 ఎండింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 4 years 2020 నియర్ బై వరకు వర్క్ చేసా. ప్రతిఘటన సీరియల్ మెయిన్ అత్త రోల్, విలన్ రోల్, చాలా మాస్ రోల్. డైరెక్టర్ సార్ అన్వర్ గారు, అతనితో వర్క్ చేశాను. ఎక్కువ నేను చేసిన చాలా సీరియల్స్లో ఎక్కువ డేస్ వర్క్ చేసిన సీరియల్ అది అంతఃపురం, ప్రతిఘటన. జెమినీలో టెలికాస్ట్ అయింది. జెమినీలో సార్ ఈరోజు చనిపోయారని తెలిసింది. చాలా బాధేసి కాల్ చేశాను మన వైఫ్కి. ఏమైందమ్మా అంటే, మూవీ తీయాలని సారు బాగా టెన్షన్ పడ్డారండి. చాలా రోజులు ఒక రూమ్లో కూర్చొని ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, స్ట్రెయిన్ అవ్వడం, చాలా చాలా ఇయర్స్ నుంచి బాధపడుతున్నాడు. సినిమా తీయాలని. సో మిడ్నైట్లో 1:30కి పడిపోయారంట సారు. బ్రెయిన్లో ఉన్న నరాలు చిట్లిపోయాయండి అని ఏడుస్తుంది. మమ్మల్ని అనాథలు చేశారు సారు, ఒక్కరే కూతురు మాకు అని నాతో మాట్లాడి బాగా ఇచ్చేసింది ఆవిడ. ఇప్పుడు సార్ వెంటిలేటర్ మీద ఉన్నారు, కానీ హార్ట్ బీట్ ఉంది, కానీ సార్కి బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఆల్రెడీ. సో హాస్పిటల్లో వాళ్ళు తీసుకెళ్ళిపోమన్నారని చెప్పారు. చాలా అంటే చాలా బాధ వేసింది. మార్నింగ్ చిన్న లైఫ్. షూటింగ్ టైంలో కూడా సార్ చాలా టెన్షన్ పడతాడు. ఏదైనా లేట్ అయినా, మేము ఆర్టిస్టులం లేట్ వచ్చినా చాలా 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 అంటే చాలా భయపడతాడు, చాలా టెన్షన్ పడతాడు. 2023లో కూడా నాకు చాలాసార్లు కాల్ చేశారు, కలిశారు సార్ వచ్చి. అదొక ఇంటర్వ్యూ చూసాను, మహతి చాలా బాగుంది, 100 houses 100 cars అని నన్ను బాగా విష్ చేసి, నేను మోటివేట్ అవుతున్నా మహతి. ఆ వీడియో చూసి నాకు చాలా ధైర్యం వచ్చింది. నేను వర్క్ చేస్తా, నేను సినిమా చేయబోతున్నామ్మా, ఇది వర్క్ మీరు చేస్తారా, మెయిన్ రోల్ మీరు ఏమన్నా ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తారా అని చెప్పి చాలాసార్లు చాట్ చేశారు, కాల్ చేశారు సారు. పాపం ఆయనకి ఇలా జరగడం చాలా చాలా బ్యాడ్. అండ్ సార్కి ఫైనాన్షియల్లీ సార్ ఎట్లా అంటే, ఈ డైరెక్టర్స్ అందరికీ ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే అందరము ఈ సినిమా టీవీ ఫీల్డ్లో అదే వర్క్లో డిపెండ్ అయిపోయి చాలా చాలా మంది ఫైనాన్షియల్లీ ఫుల్ సఫర్ అవుతున్నారు. తనకు ఇంటర్మీడియట్ చదువుతున్న బేబీ ఉంది. తను